తర్వాత పన్నీరు పాలు ఏమన్నా నైవేద్యాలు పెడతాను. కొంచెం పళ్ళు బెల్లం, ముగ్గురికి 3 బెల్లం ముక్కలు అని బట్టి పెడుతున్నాను. కథలో కూడా ఇలా ఉంది. నాకు తెలియకుండానే 3 పెట్టాను. పెడుతున్నాను. ఇప్పుడు ఎవరు వచ్చారో చూడండి. పూజ అవగానే ఎవరో ఒకళ్ళు వస్తారు. ఊరు చెప్పే మనిషి వెళ్ళాలి. పూజ అయ్యి టీ తాగుదామని కావు కేకేసింది. ఆవు మాత కేకేసింది. అది ప్రణవనాదము జగదేక పాల భూమిక కల నటించు నీ పాదలీలా రుజు పథము చూపించు మా జీవితాల దిక్కతుల నినదించు నీ నాట్యవేద అదే ప్రణవనాదము జగదేమిత కల నటించు నీ పాదలీల రుజు పథము చూపించు మా పార్వతులు అందరూ వచ్చినారు. అదిగోనండి ఆవు. అలబోలి చలవేగుని కరన్యాసం అది మాకు సక్రియ కర్మానుబోధం. ఏమో పక్షులకి, ఏమో చేత్తో తినాలి. తర్వాత అన్నీ పెడతానే. సరేనా? పూజ అయ్యేటట్టుకి ఇదిగో కాళ్ళవేరు ఇక్కడే ఉంది. కేకెత్తానని రా, లోపలికి రా 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 అమ్మ, పాలు పోస్తాను. రావాలి.